తులసి ఈ తులసి ఏదో ఆధారాలు సంపాదించానని కొడుకుని కాపాడేస్తున్నట్టు చెప్తోంది. ఏ ఆధారాలు దొరికినట్టు అర్థం కావట్లేదే. వెంకట్తో మాట్లాడినా వాడేం వాగలేదని చెప్తున్నాడు. మరి ఎవరు వాగారు? ఏం జరిగింది? ఈ తులసి లేడీ డిటెక్టివ్ గా ఆధారాలు ఎలా సేకరించింది? నందిని మేడం, మీరు బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించినా నాకేం ఆధారాలు దొరికాయో మీ బుర్ర కస్సలు తట్టదు. ఎందుకు వృధా ప్రయత్నం ప్రయాస? ప్రశాంతంగా వచ్చి భోంచేయండి. మీకోసం స్పెషల్గా ఉండాను. వచ్చి తినండి మేడం. నాకేమొద్దు. ఏంటి మేడం, మీకోసం నేను అంత ప్రేమగా వండితే వద్దంటారేంటి? మీకిష్టమైన ఫుడ్ ఐటమ్ వండినప్పుడు మీరు చాలా చాలా ఎక్సైట్మెంట్తో తింటారు కదా. ఈ రోజు కూడా మీరు అలాగే తినాలి. నేనంత సెలబ్రేషన్స్ మోడ్లో లేను. నన్ను ఫోర్స్ చేయకు. భలే వారే మేడం. టెన్షన్ పడాల్సింది, భోజనం అని కూర్చోవలసింది నేను. అలాంటి నేనే ఇంత ఉత్సాహంగా ఉంటే మీకేమైంది? అయినా మీరు ఏ తప్పు పాపం చేయనంత వరకు ఎవరి గురించో టెన్షన్ పడాల్సిన అవసరం మీకేమొచ్చింది? రండి మేడం, తిందురుగాని. అవును, నేనెందుకు టెన్షన్ పడాలి? నేనెందుకు లంచ్ చేయకుండా పస్తులుండాలి? నేను చెప్పేది కూడా అదే కదా మేడం. రండి భోంచేద్దురు గాని, రండి. రండి కూర్చోండి. తినబోతూ రుచులెందుకు అని మమ్మల్ని ఇలా కంచాల ముందు కూర్చోబెట్టేశావు. ఇంతకీ నువ్వు అసలు ఏం వండావో, ఆ వంటలేంటో మేం చూడొచ్చా? చూడొచ్చు, ఆస్వాదిస్తూ తినొచ్చు కూడా. మనస్ఫూర్తిగా మెచ్చుకోవచ్చు. ఇందాక నేను సరదాగా అన్నట్టు నాకొక సన్మానం కూడా ఏర్పాటు చేయొచ్చు. తులసమ్మ, నాన్ స్టాప్ టాకింగ్ ఆపి అసలు ఏముంటావో చెప్పు. ఏం వండానంటే అద్దరిపోయే ఆంధ్ర బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీలా ఉంది. ఇది ఆంధ్ర బిర్యానీలా లేదు కదా తులసి. ఇది 2-in-1 రెసిపీ సుజాత గారు. కనిపించేది హైదరాబాద్, టేస్ట్ ఏమో ఆంధ్ర. రెండు తెలుగు రాష్ట్రాల్ని మళ్లీ కలపడం కష్టమేమో కానీ టేస్టుల్ని కలిపి వండేయడం చాలా ఈజీ. డిఫరెంట్ ఫ్లేవర్. తిని చెప్పండి ఎలా ఉందో. పట్టండి, ప్లేట్ పట్టండి. ఆహా, ఎంత కమ్మని వాసన వస్తుందో తెలుసా? నువ్వన్నట్టే ఇది చాలా స్పెషల్ తులసి. ఇన్నాళ్ళు నందిని కోసం కాకరకాయ, బెండకాయ, బీరకాయ, ఆకుకూరలు అని అవే మళ్ళీ మళ్ళీ తినబట్టి మా నాలుక చచ్చుపడిపోయింది. ఇలాంటి బిర్యానీ తిని ఎంత కాలమైందో. ఇంకాస్త వడ్డించు తులసి, తృప్తిగా తింటాను. అలాగే సుజాత గారు, తినండి.
నందిని మేడం, తినండి మేడం. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది? సూపర్, యమ్మీ. తినండి. చెప్పండి నందిని గారు, ఎలా ఉంది? బాగుంది. నందిని మేడం, మొహమాట పడకుండా, డైట్లవి మనసులో పెట్టుకోకుండా తృప్తిగా కడుపు నిండా భోంచేయండి. మళ్ళీ ఇలా తినే అవకాశం ఉండకపోవచ్చు. తెలుసమ్మా, అంటే నీ ఉద్దేశం? మళ్ళీ ఇలా తినే అవకాశం నాకు లేకపోవడం ఏంటి? అంటే నా ఉద్దేశం, డైట్ చేస్తుంటారు కదా, మళ్ళీ మళ్ళీ బిర్యానీలు తింటే ఒళ్ళు చేస్తారు. ఆ ఉద్దేశంతో అన్నానన్నమాట. అత్తయ్య ఇండైరెక్ట్ గా ఏదో చెప్తున్నారు. అది నందినికి అర్థం అవ్వాలని చెప్తున్నారు. అదేమై ఉంటుందో. తినండి, ఇప్పుడు తినండి. సుజాత గారు, బిర్యానీ ఓకే కదా? మీకు నచ్చింది కదా? చాలా బాగుంది. వెజ్ ఐటమ్స్ లోనే కాదు, నాన్ వెజ్ వంటల్లో కూడా నువ్వు మాస్టర్ పీసు తులసి. నా చేత్తో ఏది వండినా అమృతమే. అందుకే మా క్యాటరింగ్ సర్వీస్ కి అంత పేరొచ్చింది. అంతా నా హస్తవాసి. నీ హస్తవాసి మంచిదే, నీ నోటి మాటే చాలా ప్రమాదం. నా మాటలెప్పుడు ముత్యాలే మేడం. అది చూసే వాళ్ళని బట్టి ఉంటుంది, అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇంకోసారి పెట్టుకోండి బిర్యానీ, ఇదే చివరిసారి. చివరిసారి అని ఇంటెన్షనల్ గా నొక్కి చెప్తావేంటి? అయ్యో, అది అలవాట్లో పొరపాటుగా అలా వచ్చేసింది మేడం. లైఫ్ లో మళ్ళీ తినే అవకాశం ఉండదని నా ఉద్దేశం, అంతే. తినండి 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 తినండి. లక్ష్మి అంటే ఈవిడేనా? అవును బాబాయ్, ఈవిడే. బాగున్నారు. తొందరలోనే మా పెళ్లి జరగబోతుంది. ఈసారి మేము జంటగా రావాలని కోరుకున్నారు కదా, ఇదిగో జంటగానే వచ్చాం. ఐ లవ్ యూ సో మచ్ బావా. నా లైఫ్లో నేను ఒక్కరినే ప్రేమించాను. లక్ష్మి నాకు దక్కకపోయినా జీవితాంతం నేను తనని మనసులో పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటానే తప్ప ఇంకెవరి ప్రేమలోనూ పడను. జ్యోతి, నా పాటికి నా లైఫ్ ఏంటో నేను చూసుకుంటుంటే మీ అమ్మ నన్ను నీ లైఫ్లోకి తీసుకొచ్చింది. ఈ ఇంటికి రాగానే నాకు నీ మీద ప్రేమ పుట్టలేదు. నీతో స్నేహం చేశాక, నిన్ను దగ్గరగా చూశాక నీతో జీవితం పంచుకోవాలనిపించింది.
నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నా ప్రేమని రిజెక్ట్ చేశావు. కానీ నేను నిన్ను వదులుకోలేను జ్యోతి. సిన్సియర్గా సాఫ్ట్గా ట్రై చేస్తే నువ్వు పడలేదు గనక కాస్త వైల్డ్గా నిన్ను పడేస్తా. ఎలాగైనా నేను సొంతం చేసుకుంటాను. ఛ! ఇలా అనుకున్నానో లేదో అప్పుడే ఎదురొస్తున్నాడు. ఇక నా ప్రేమకన్నీ మంచి శకునాలే. నా వైల్డ్ రియాక్షన్ ఈ రోజు నుంచే చూపిస్తా. ఎలా స్టార్ట్ చేయాలి? ఎస్ ఎస్ బాబా ఎక్కడ ఉన్నా విన్నాడు దాచుంచాడా పైవాడు ఎగురయ్యావే నాకే నాడు ఎన్నాళ్లకు కరుణించాడు ఎటు నుంచో ఇటు పంపాడు ఇద్దరిని ఒక చోటుకి బల్లి బాబా బల్లి బల్లి బాబా. బల్లి అంటే నీకు అంత భయమా? మరి ఓవర్ యాక్షన్ చేయకు. అసలు మా ఇంట్లో బల్లులే లేవు. ఇంకా నయం, మా ఇంట్లో బల్లి లేవు, చీమ లేవు, కాక్రోజు లేవు అనలేదు. ఇల్లన్న తర్వాత అప్పుడప్పుడు అలాంటివి కనిపిస్తుంటాయి బావా. కాక్రోజ్ అంటే నాకు భయం లేదు, కానీ బల్లులంటే చాలా చాలా భయం నాకు. బల్లి వంకతో కావాలని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పిచ్చి పిచ్చి వేషాలేంటి బావా? బల్లి కనిపిస్తే భయంతో అలా పడిపోయాను. యాక్సిడెంటల్ గా నువ్వు వచ్చావు. నా మీద నీకు కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది కనుక నువ్వు పట్టుకున్నావు. ఏంటి? నీ మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఉందా? కంగారుగా నువ్వు అరిస్తే రాణి అనుకుంటూ దగ్గరికి వచ్చాను. వచ్చావు, నన్ను పట్టుకున్నావు. నువ్వు నా మీద పడ్డావు. లేదు, నువ్వే అడ్డొచ్చావు. నువ్వే పడ్డావు. నువ్వు పట్టుకున్నావు. నన్ను కాపాడాలని కదా పట్టుకున్నావు. అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టే కదా? లేదు. ఉంది. అయ్యో లేదు. అవును కదా, పట్టుకోలేదు. పట్టుకున్నాను. హే, చూసావా? పట్టుకున్నా అని నువ్వే చెప్పేశావు. తికమక పెట్టి నువ్వు నన్ను కంగారు పెట్టుకో, కన్ఫ్యూజ్ చేయకు. ఇందుకే నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేస్తానని చెప్పాను. బావా, నేను కావాలని నీ మీద పడలేదు, అర్థం చేసుకో. నో మోర్ ఫ్రెండ్షిప్, నో మోర్ లవ్. అర్థమైందా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు బావా. వెళ్ళు. ఏంటి మరిది గారు, లక్ష్మి జ్ఞాపకాలు పూర్తిగా మర్చిపోయి వేరే రూట్లో జర్నీ మొదలు పెట్టావు? ఏంటి సంగతి? వదిన, అలాంటిది ఏమీ లేదు. నా లక్ష్మి స్థానం నా మనసులో ఎప్పటికీ అలాగే ఉంటుంది. అయితే ఈ రాణి విషయంలో నీకెలాంటి ఫీలింగ్స్ లేవన్నమాట. రాణియే కాదు వదిన, నా లైఫ్లో ఏ అమ్మాయికి స్థానం లేదు. గొప్ప ప్రేమికుడివే మరిది గారు. గ్రేట్. ఇలాగే ఉండండి, అదే మంచిది. అత్తయ్య. లక్ష్మి, నీకోసమే కాఫీ కలుపుతున్నాను. నాకేం వద్దత్తయ్య. మరి జ్యూస్ ఏమైనా తాగుతావా? ఏం వద్దత్తయ్య. మీ మేధస్సు ధైర్యం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగానూ ఉంటుంది, మరోవైపు భయం కూడా వేస్తుంది. భయం దేనికి లక్ష్మి? ఆ నందిని తక్కువ అంచనా వేయడానికి లేదత్తయ్య. ఆధారాలు దొరకాయని, ఉన్నాయని, ఇండైరెక్ట్ గా నువ్వు ఆ నందిని టార్గెట్ చేసి మాట్లాడావని ఆ నందినికి అర్థమైపోయింది. అర్థమవని లక్ష్మి, అయితే ఏంటి?
నువ్వంటేనే ఆ నందినికి పడదు. ఇంకా టార్గెట్ చేసి ఆ నందిని నీ మీద కక్ష పెంచుకుంటుందేమోనని నా అనుమానం. నువ్వన్నది నిజమే లక్ష్మి. నందిని తప్పులు నందినికి తెలియచేయడానికి నేనెన్నిసార్లు ప్రయత్నించానో నీకు తెలుసు. ఏ రోజైనా తనలో మార్పు వచ్చిందా? నేను వినయంగా చెప్తే అది నా అహంకారం అనుకుంది, కానీ తన తప్పు అని ఇప్పటికీ తెలుసుకోలేకపోతుంది. కొందరికి కొన్ని మాటలు స్కూల్లో పాఠాల్లాగా వినిపిస్తాయి. జీవితంలో గట్టిగా ఎదురుదెబ్బ తగిలితేనే అది జీవిత పాఠమనేసి అర్థమవుతుంది. ఈ విషయం ఆ నందినికి తొందరలోనే తెలిసొచ్చేలా చేస్తాను. లక్ష్మి, మీ అత్తయ్య మా అక్క గురించి ఏం చెప్తుంది? అది డిన్నర్కి ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలో డిస్కస్ చేసుకుంటున్నాం. వావ్ లక్ష్మి, కోడలి కవర్ చేయడంలో అత్త, అత్తని కవర్ చేయడంలో కోడలు, ఇద్దరికిద్దరు సూపర్. ఎంత అండర్స్టాండింగ్. గ్రేట్ లక్ష్మి. సంజయ్, ఇందులో కవర్ చేయడానికి మీ కుటుంబానికి మేం భయపడి పారిపోవడానికి ఏమీ లేదు. ఎవరు చేసుకున్న పాపాలు వాళ్ళు అనుభవించక తప్పదు. నందిని విషయంలో కూడా అదే జరుగుతుందని చెప్తున్నాను. అంటే నీ ఉద్దేశం నీ కొడుకు విష్ణును మా అక్క టార్గెట్ చేసిందా? ఆధారాలు నీకు దొరికాయా? దొరికేనే కదా చెప్తున్నాను. కానీ అవి ఎక్కడ సబ్మిట్ చేయాలో, ఎప్పుడు రివీల్ చేయాలో దానికి ఒక ప్లాన్ ఉంది. అది ఇప్పుడే నేను చెప్పను. తులసి, కావాలని ఈ కేసు గొడవల్లో మా నందినిని లాగకు. మా నందిని ఛాలెంజ్లో ఓడించి ఇక్కడికి నిన్ను పని మనిషిగా రప్పించి నీతో ఇన్ని పనులు చేయిస్తున్నారని మా నందిని మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయకు. సార్ మహేంద్ర గారు, ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది, పైకి నవ్వుతూ వెనక గోతులు తీస్తుంది మీ నందిని, నేను కాదు. మా అక్కేదైనా చేస్తే ధైర్యంగా చెప్పి మరీ చేస్తుంది. మరి ఈసారి ఎందుకు చెప్పలేదో? ఏది ఏమైనా కొన్ని తప్పులకు, కొన్ని రహస్యాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా అవి రివీల్ అయిపోవలసిందే. అసలు నేరస్తులు ఎవరో చట్టానికి దొరికిపోవలసిందే. తొందరలోనే అది జరుగుతుంది. మా అక్కను టార్గెట్ చేయకు. సంజయ్, నేనెవ్వరినీ టార్గెట్ చేయను. కానీ మీ అక్క నందిని నన్ను టార్గెట్ చేసి నా ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టింది. నన్ను ఛాలెంజ్లో ఓడించింది. ఇది నాకు నందినికి మధ్య జరుగుతున్న యుద్ధం. ధర్మం గెలుస్తుందో అధర్మమే గెలుస్తుందో మీరే చూడండి. నన్ను వదిలేయండి రే. ఏ గమ్మునుండబాయా, నేను వెళ్ళాలి, నన్ను వదిలేయండి. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళలేవు. పాపం, అరిచి అరిచి నీ గొంతు పోయింది. కొంచెం మంచినీళ్ళు తాగు. రేయ్ మంచినీళ్ళు ఇవ్వరా. అలాగే అన్నా. ఇదిగో తాగు. నాకే వద్దు, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలంటే మా బాస్ పర్మిషన్ ఇవ్వాలి. అన్నట్టు మా బాసే ఫోన్ చేసింది. ఉండు, మాట్లాడొస్తాను. హలో అక్క. బుజ్జి,
ఇప్పుడు చెప్తాను విను. రాకేష్ ని రెచ్చగొట్టి నీ కొడుకుతో రాకేష్ గొడవ పడేలా చేసింది నేనే. రాకేష్ మీద హత్య ప్రయత్నం చేయించి ఆ నేరం నీ కొడుకు విష్ణు మీద వేసి అరెస్ట్ చేయించింది నేనే. ఇన్ని రోజుల తర్వాత నీ నోటుతోనే నిజాలు చెప్పావు. నీకు నువ్వుగా చెప్పలేదు, నేను చెప్పించాను.